తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాగల 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందు జాగ్రత్త చర్యగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తుఫాను తీరం దాటే అవకాశం లేనప్పటికీ తీరం వెంబడి కదులుతూ బలహీనపడనుందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు తప్పవని స్పష్టం చేసింది. తుఫాను ప్రభావంతో ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతంలో ఉన్న నిన్నటి దిత్వా తుఫాను ఈరోజు ఉదయానికి ఉత్తర వాయువ్య దిశలో పయనించి శ్రీలంక తీరానికి నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. చెన్నైకు 520 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి 420 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది. రాబోయే 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా శ్రీలంక మీదుగా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు తీరం దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది. ఈ తుఫాను వల్ల రాబోయే 5 రోజులు కూడా కొంచెంగా వర్షాల యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని ప్రాంతాలలో 30వ తేదీ డిసెంబర్ 1వ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం తేలికపాటి నుంచి మోస్తరు జల్లులతో ఉండే అవకాశం ఉంది. ఇక 5వ రోజున పలు ప్రాంతాలలో, 6వ రోజు కొన్ని ప్రాంతాలలో, వారంలో చివరి రోజు 1-2 ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు దక్షిణ కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపటికి దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ రేపటికి జారీ చేయటం జరిగింది. అతి ముఖ్యంగా 3వ రోజు అనగా 30వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలకు 3వ రోజు అనగా 30వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 3వ రోజు అనగా 30వ తేదీ నాటికి ఇవ్వటం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల, నంద్యాల, అనంతపూర్, సత్యసాయి జిల్లాలకు 3వ రోజు అనగా 30వ తేదీన భారీ వర్ష సూచన ఉండటం వలన ఎల్లో వార్నింగ్ ఇవ్వటమైంది. 4వ రోజు అయిన 1వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వైఎస్ఆర్ కడపలో 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలన్నింటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయటం జరిగింది. కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈదురుగాలు 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు దక్షిణ కోస్తా జిల్లాలపై 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సాయంత్రానికి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు ఆ పరిస్థితి కొనసాగుతూ రేపు సాయంత్రం నుంచి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం దక్షిణ కోస్తా దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. అలా 3 రోజులు ఈ పరిస్థితి ఉంటూ 4వ, 5వ రోజుకు గాలుల యొక్క ఉధృతి తగ్గినప్పటికీ 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 5 రోజులు కూడా మత్స్యకారులు దక్షిణ కోస్తా, ముఖ్యంగా దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. ఇక కొన్ని గంటలలో దక్షిణ కోస్తా జిల్లాలకు ఇచ్చే ఓడరేవుల హెచ్చరిక మారే అవకాశం ఉంది. అన్ని వర్గాలకు ఇవ్వవలసిన సూచనలు, సలహాలు, హెచ్చరికలు
మరియు పూర్వానుమానాల్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆయా వర్గాల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. ముఖ్యంగా నిలిచి ఉన్న పంటలను కోసుకోవటం, లేదంటే వరి లేదా ఉద్యానవన పంటలు పాడయ్యే అవకాశం ఉంటుంది. నిలిచి ఉన్న పంటల్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా కోరటం జరిగింది. టూరిజం, రీక్రియేషనల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ లేదా నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెలికాప్టర్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కూడా నియంత్రించాలి. కాబట్టి ప్రజలు తమకు తెలిసినంత వరకు సరైన జాగ్రత్తలు తీసుకోవటం, లేదా భారత వాతావరణ శాఖ లేదా మిగతా ప్రభుత్వ యంత్రాంగాలు సూచించిన విధంగా సరైన జాగ్రత్తలను తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. పుకార్లు, వదంతులు నమ్మొద్దని ఇంకొకసారి చెప్పడం జరిగింది. మార్కాపురం పట్టణంలోని 20వ వార్డులో నిర్వహించిన జిల్లా అభినందన సభలో వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తుఫాను సమయంలో కూటమి నాయకులు ప్రజలకు అండగా నిలబడితే వైసీపీ నాయకులు మాత్రం మెడికల్ కాలేజీల పేరుతో డప్పు కొట్టుకుంటూ తిరిగారని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబడ్డారు. ఈ రోజు చెరువు నింపి అలుగు బారిస్తూ బోరడపాడు చెరువు కూడా నింపుతా ఉన్నాను. ఈరోజు ఈ రెండిటి వల్ల సుమారు 3000 ఎకరాలలో బోర్లకు రీఛార్జ్ అవుతా ఉంది. ఎవరి కోసం? మీరెక్కడికి పోయారు? మీరు ఎందుకు పోలేరు? మీరు మోందా తుఫానప్పుడు ఊర్లోకి పోయి, లేదంటే పట్టణంలో శివారు ప్రాంతాలలో ఇబ్బంది పడుతున్న ప్రదేశాలకు పోయి, అమ్మా తుఫాను వల్ల ఏమన్నా ఉందా, నష్టపోయారా, మీకేమన్నా కష్టం వచ్చిందా, అధికారులు స్పందించారా, ప్రజాప్రతినిధులు ఇచ్చారా, ఏమన్నా ఇవ్వకపో చెప్పండి, మేముండి దగ్గరుండి ఇప్పిస్తాం అని ఎవడన్నా చెప్పుకుంటాడు. దాని బోనుకి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చెప్పి ఊరూరో డబ్బు కొట్టుకొని తిరిగేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెనక సంకలు కొట్టుకుంటూ పోతున్నటువంటి వాళ్ళని ఏమనాలమ్మా? ఇది ఎవరి కోసమమ్మా? మీకోసమా, మా కోసమా, లేకుంటే వాళ్ళ కోసమా, లేకుంటే మన అందరి భవిష్యత్తు కోసమా? మేము చేస్తుంది మన అందరి భవిష్యత్తు కోసం. ఈ రోజు ఆ ఫలాలు మనం చూడలేకపోవచ్చు, మనం తినలేకపోవచ్చు. మన పిల్లలు చూస్తారు, మన పిల్లలు అనుభవిస్తారు. ఒకప్పుడు ఒంగోలు పట్టణం మనకంటే చిన్నది, ఈ రోజు మనకంటే 4 రెట్లు పెరిగింది. దేనికోసం పెరిగింది? జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి. అదే ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైతే ఈ 4 నియోజకవర్గాల నుంచి రోజుకు 1,00,000 మంది పైచులకు ఈ టౌన్ కు వస్తారు. వ్యాపారాలు జరుగుతాయి, ఉపాధి జరుగుతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, పెద్ద పెద్ద హాస్పిటల్ కడతారు, పెద్ద పెద్ద విద్యాలయాలు కడతారు. నారాయణ, భాష్యం, ఇంకొకటి చైతన్య, ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు వస్తాయి. ఇవన్నీ వస్తే మన పిల్లల్ని గుంటూరు, విజయవాడ పంపాల్సిన పని లేదు కదా. ఇక్కడే చదివించుకుంటాం కదా. మనం అంతంత డబ్బులు పెట్టాల్సిన పని లేదు కదా. హాస్పిటల్కి అంత దూరం పోవాల్సిన పని లేదు కదా. లలిత హాస్పిటల్ జిల్లా అవుతుందని చెప్పి 1000 గజాలు కొన్నారు. 8 కోట్లు పెట్టి 1000 గజాలు కొన్నారు. బ్రహ్మాండమైన హాస్పిటల్ వాళ్ళు కడుతున్నారు. ఎవరికో దేనికోసం కడుతున్నారు? మన జిల్లా అవుతుందని కడుతున్నారు. అలా ఇంకా వస్తారు, ఇంకా చేస్తారు, బిల్డింగ్లు పెడతారు. బిల్డింగ్ పెట్టినప్పుడు మన బేల్దారులందరికీ దుఃఖాలు దొరుకుతుంది కదా. దాని మీద కొన్ని 100 మంది ఉంటుంది కదా. ఈ రోజు మీ ఇల్లులు ఉన్నాయి, 30 లక్షలు చేసినాయి అనుకో. ఇంకొక 5 ఏళ్ళు పోయేసరికి ఊరు పెద్దదేసరికి మీ ఇల్లు 70 లక్షలు 80 లక్షలు పోద్ది కదా. అంటే మీ పిల్లలకి ఇయరా? మీ పిల్లలకు వద్దా? 30-40 లక్షలు ఏమైనా ఉండిలో వేస్తారా? వేయరు కదా. వాళ్ళు వేస్తారు, వాళ్ళు అనుభవించలేరు, వాళ్ళు వేస్తారు ఉండిలో. కానీ మమ్మల్ని ఆశీర్వదించేటువంటి మీరు తప్పకుండా ఫలాలు అనుభవిస్తారమ్మా. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొండగట్లోని ఓ బొమ్మల షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో సమీపంలోని సుమారు 22 షాపులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నిజ్వాలను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. అజెండాలోని 26 అంశాలకు ఆమోదం తెలిపిన కేబినెట్. రేపు ఉంగుటూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ జాతర ఉత్సవాలకు ముహూర్తం ఖరారు. షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. దిత్వా తుఫాను ప్రభావంతో రాగల 3 రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.